how to be filled with the Holy Spirit. Yeah, same question 3 people have asked. How can I be assured that I am filled with the Holy Spirit? What is the difference between once filled with spirits versus being filled with the Spirit? Yeah, పరిశుద్ధాత్మతో నింపబడి ఉండటం అంటే ఏంటి అనే దాని మీద 3 రకాల when ప్రశ్నలు we are born again, the Holy Spirit comes into our heart. ఎప్పుడైతే మనం తిరిగి జన్మిస్తామో పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయాల్లోనికి వస్తాడు. That is not the anointing of the Holy Spirit. అది పరిశుద్ధాత్మ యొక్క అభిషేకం. He comes into our hearts. అది మన హృదయంలోకి వస్తుంది. So without the Holy Spirit you cannot be born again. మనం పరిశుద్ధాత్మ దేవుడు లోపలికి రాకుండా మనం తిరిగి జన్మించలేం. And when you turn to Acts chapter 17, not 17, అపోస్తల కార్యాలు 17వ అధ్యాయం కనుక మీరు చూసినట్లయితే, no 19, 19వ అధ్యాయం 19 and verse 2, 19వ అధ్యాయం 2వ వచనం. Paul is asking a question. పౌలు అడుగుతున్నాడు ఒక ప్రశ్న. Yeah, Paul was going there పౌలు వెళ్ళాడు అక్కడికి. and he asked them a question. ఒక ప్రశ్న అడిగాడు వాళ్ళని. When you became believers, మీరు ఎప్పుడు విశ్వాసులయ్యారు? were you filled with the Holy Spirit? మీరు పరిశుద్ధాత్మను పొందితిరా? They said, we never heard about this. మేము అట్లాంటి సంగతే ఎప్పుడు వినలేదని అన్నారు వాళ్ళు. Then he is asking them, what type of baptism you got? మరి మీరు ఎలాంటి బాప్తిస్మాన్ని మీరు పొందారు అని అడిగారు. They said, we gave the baptism of John. మేము బాప్తిస్మం ఇచ్చి యోహాను యొక్క బాప్తిస్మాన్ని పొందామని చెప్పారు. They said it is not correct. Now you have to be baptized in the name of the Father, Son and the Holy Spirit. అయితే పౌలు ఏం చెప్పాడంటే తర్వాత 4వ వచనంలో ఉంటుంది, మీరు అది సరికాదు, మీరు తండ్రి కుమార పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందాలని చెప్పారు. Then they were baptized. తర్వాత వారు బాప్తిస్మం పొందారు. Then Paul laid his hands on them. పౌలు వారి మీద చేయి ఉంచగా and the Holy Spirit came on them. పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చాను. Holy Spirit came on the believers. అప్పుడు విశ్వాసుల మీదకి పరిశుద్ధాత్మ వచ్చారు. Yeah. So when you are born again, you have the Spirit of God helped you to be born again. సో అయితే మీరు తిరిగి జన్మించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం చేస్తాడు. ముందు మీరు తిరిగి జన్మించడానికి pray for the anointing in the Holy Spirit. తర్వాత మీరు ఏం చేయాలి అంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క అభిషేకం కోసం మీరు ప్రార్థన చేయాలి. Jesus after death and resurrection, దేవుడు చనిపోయి తర్వాత తిరిగి లేచిన తర్వాత told the disciples to wait in Jerusalem to be endued with the power from on high. శిష్యులకి ఆయన చెప్పారు, మీరు వేచి ఉండండి ఆ పరిశుద్ధాత్మ దేవుడి కోసం. They were all filled with the Holy Spirit. వారు పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. Acts 1:8 says, అపోస్తల కార్యాలు 1:8 ఏం చెప్తుందంటే, the Holy Spirit comes upon you, పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు you shall receive power. మీకు శక్తి పొందుతారు. Ask God. దేవుని అడగండి. Lord, even if it is going to take 2 years or 3 years, దేవా ఇది 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు పట్టినప్పుడు I am not going to leave you. నేను విడిచిపెట్టను. Anoint me, Lord. నన్ను అభిషేకించు. Fill me, Lord. నన్ను నింపు ప్రభువా. He who asks receives. ఎవరు అడుగుతారో వారు పొందుకుంటారు. When you read Luke chapter 11, లూకా 11 మీరు ఎప్పుడు చదువుతారా? go and read it slowly. చాలా నెమ్మదిగా చదవండి. One who knocks, it will be open to you. ఎవరు తట్టుతారో వారికి One తెలియబడుతుంది. who seeks, you shall find. ఎవరు వెదుగుతారో వారు One కనుగొంటారు. who asks, you shall receive. ఎవరు అడుగుతారో వాళ్ళు పొందుకుంటారు. And when you read the below verses, ఇంకా తర్వాత వచనాలు చదివితే how much more it is sure for the heavenly Father to fill his children with the power of the Holy Spirit. తన పరిశుద్ధాత్మ శక్తితో నింపడానికి పరలోకపు తండ్రి ఎంత నిశ్చయత ఉన్నాడో కనుగొంటారు. So more than you desire, God desires more that you should receive the Holy Spirit. పరిశుద్ధాత్మను పొందుకోవాలని నీకున్న వాంఛ కంటే మీకు ఇవ్వాలని దేవునికి ఎక్కువ వాంఛ ఉంది.